క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లిత్రి సభ క్రీస్తురాజు మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడుతోంది. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని దీవించి కాచి కాపాడడానికి, సన్మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి మహారాజుగా తల్లిత్రి సభ గుర్తించి ఈ పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో అవమానాలను అనుభవించి మనందరినీ ఎంతో గొప్పగా కాచి కాపాడినటువంటి మన మహారాజు అయినటువంటి క్రీస్తురాజు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరలోక తండ్రి, ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. మమ్ము సదా ప్రేమించి మా అందరి కొరకు ప్రాణభిక్ష పెట్టి మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచిన యేసయ్య, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగాక. మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మీ వాక్యానుసారం జీవించే వాక్యాన్ని దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని, మీ ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవాన్ని, ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము.
ఆరాధనా మా యేసు రాజా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై ఆమేన్. జై క్రీస్తు నామం జై జై. యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు భయపడవద్దు. నేను వెళ్ళి మీకోసం ఒక మంచి నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు భయపడవద్దు. మీకు సదా తోడుగా ఉండటానికి, మేము నడిపించడానికి, మేము బలపరచడానికి నా ఆదరణకర్త అయిన సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండటానికి, మేము నడిపించడానికి రాబోతూ ఉన్నాడు అని ఆమేన్. అభయం ఇచ్చినటువంటి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్వాగతం. స్తోత్రం. మా అందరి హృదయంలో ప్రభువా మీరు ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని మీ కొరకు మేము ఆరాధిస్తూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఆమేన్. ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క స్తోత్రమయ్యా. ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, ఆమేన్. వారి ప్రత్యేక తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధనా. ఆమేన్. ఆత్మదేవా ఆరాధనా. 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై. యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై. మాకు సదా తోడుగా ఉంటూ మమ్ము నడిపిస్తూ బలపరుస్తూ పోషిస్తున్నటువంటి ఓ త్రియేక దేవ మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మమ్మందరిని కూడా అభిషేకించండి ప్రభా, మమ్మందరిని కూడా బలపరచండి ప్రభా, ఆమేన్. మమ్మందరిని కూడా నడిపించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. త్రియేక దేవా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. త్రియేక దేవా ఆమేన్. ఆరాధనా. త్రియేక దేవా ఆరాధనా. త్రియేక దేవా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. త్రియేక దేవా ఆరాధనా.
రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై చెప్పండితో యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై హల్లెలూయా 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 ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ సంపూర్ణ దీవెన వర్షముతో నింపమని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దామా. హల్లెలూయా 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కొంతసేపు కూర్చుని ఈనాటి పఠనాలు ధ్యానం చేసి ఈ స్వస్థత ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. ఈరోజు క్రీస్తురాజు మహోత్సవ శుభ సందర్భముగా దేవుడు మనకిచ్చినటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 30వ వచనము నుండి 33వ వచనం వరకు. దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భముగా మీ అందరికీ ఈ క్రీస్తురాజు మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే క్రీస్తురాజు అనే నామకరణతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఒక గొప్ప రాజుగా వచ్చాడు. రాజులకే రారాజుగా ఈ లోకములో జన్మించాడు. కానీ ప్రియ సహోదరులారా, ఆయన కేవలం ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించడానికి కాదు, వారికి సేవ చేయటానికి వచ్చినట్లుగా వాక్యము మనకెంతో చాలా క్షుణ్ణంగా తెలియచేస్తూ ఉంది. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది.
ఇది సామాన్య కాలపు ఆఖరి ఆదివారంలో వచ్చే పండుగ. ఈ పండుగతో ఈ సామాన్య కాలం ముగిస్తుంది. మళ్ళీ మనం ఆగమన కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు ఈ పండుగను ఎంతో ఘనంగా కొనియాడాలి. ఎందుకంటే ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకుని మనందరికీ ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి మనందరిని ఎంతో ప్రేమగా పరిపాలించినటువంటి ప్రభు అని, ఆ గొప్ప దేవుని పండుగను మనమందరం కూడా కొనియాడటం మనందరి యొక్క బాధ్యత అని, ఆయన కేవలం ఈ లోకానికి మాత్రమే రాజు కాదు, ముల్లోకాలకు రాజు అని, ఇంత గొప్ప పండుగను కొనియాడటం మనందరి యొక్క బాధ్యత అని పునీత 11వ భక్తినాథ పాపు గారు 1925వ సంవత్సరంలో ఈ యొక్క పండుగను ప్రకటించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు యావత్ తల్లి తిరుసభ ఈ పండుగను ఎంతగానో కొనియాడుతూ ఉంది. క్రీస్తురాజు పేరులో అనేకమైనటువంటి దేవాలయాలు స్థాపించబడ్డాయి, నిర్మించబడ్డాయి. క్రీస్తురాజు అనే నామకరణతో అనేక మంది జ్ఞానస్థానాన్ని స్వీకరించారు. అనేక విధాలుగా ఆయన పేరు పెట్టుకుని ఆయనలాగానే జీవించాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే క్రీస్తురాజు అనగా యేసు ప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చాడు అని, మరి రాజుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుకును అలాగే ఈ లోకములో ఉన్నటువంటి రాజులకు గల వ్యత్యాసాలను ఈరోజు కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రియ సహోదరులారా, ఆయన ముల్లోకాలకు రాజు అని, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని లూకా శుభవార్త 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని దేవుని యొక్క వాక్కు ఈ విధంగా పలుకుతుంది. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించి వాళ్లకు సేవ చేయటానికి, వారిని ప్రేమ మార్గములో నడిపించడానికే ఈ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ లోక రాజులకు మన రాజు అయినటువంటి క్రీస్తు ప్రభువుకు గల తేడాలను మనం గమనిద్దాం. ప్రియ సహోదరులారా, ఈ లోక రాజులు గొప్ప గొప్ప రాజ్యభవనంలో పుడితే మనందరినీ పరిపాలించి ప్రేమ బాటలో నడిపించడానికి, మనకు సేవ చేయడానికి వచ్చినటువంటి రాజు మాత్రం ఒక పేదవాడిగా, ఒక నిరుపేదగా పశువుల పాకలో జన్మించాడు. ఈ లోకాన్ని పరిపాలించే రాజులు రాజభవనంలో మహారాడికి జన్మిస్తే, రాజభవనంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప గొప్ప సేవకుల మధ్యలో, గొప్ప గొప్ప రాజుల మధ్యలో జన్మిస్తే, మన రాజు మాత్రం పశువుల పాకలో మోగ జంతువుల మధ్య ఒక నిరుపేదగా జన్మించాడు. ఈ లోక రాజులు బంగారపు కిరీటాన్ని ధరిస్తే, బంగారపు రథాల మీద ప్రయాణం చేస్తూ ఉంటే, బంగారపు వస్త్రాలను ధరిస్తూ ఉంటే, మన రాజు మాత్రం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఒక గాడిదనే ఒక వాహనముగా మార్చుకుని ప్రయాణం చేశాడు. మిగతా ప్రయాణాలన్నీ కూడా కాలిబాటతోనే ఆయన ప్రయాణం చేశాడు. ఒక నిరుపేదగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రయాణం చేస్తాడో ఆ విధముగా, అంతకంటే ఘోరముగా, హీనముగా ఆయన ప్రయాణం చేశాడు. ప్రియ సహోదరులారా, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అంటే ప్రతి పేదవాడికి ఒక గాడిద ఉంటుంది. గాడిద అనేది సర్వసాధారణమైనటువంటి జంతువు. నిరుపేద తన యొక్క అనుదిన పనులలో వాడుకుంటున్నటువంటి ఒక గాడిద. ఏ బరువు మొయ్యాలన్నా ప్రతి పేదవాడు ఆ గాడిదను ఉపయోగించుకొని నీళ్లు కానీ, కట్టెలు కానీ, కావలసినటువంటి వస్తువులు కానీ ఆ గాడిద మీద తీసుకుని వెళుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన రాజు ముల్లోకాలను పరిపాలించే గొప్ప రాజు అయినప్పటికీ దీనస్థితిలో, హీనస్థితిలో ఒక సాధారణమైనటువంటి గాడిద మీద ప్రయాణం చేశాడు. మిగతా సమయంలో కాలినడకలో ప్రయాణం చేశాడు.
మిగతా సమయాలలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోక రాజులకు మన మహారాజుకి గల తేడాలు చూడండి. ఈ లోక రాజులు తమ రాజ్యాలను సంపాదించుకోవడానికి, రాజ్యాలను శత్రు సైన్యము నుండి నిలబెట్టుకోవడానికి కత్తిని తిప్పి, కత్తితో ఎంతో మందిని రక్తాన్ని చిందించి వాళ్ళ రాజ్యాలను కాపాడుకుంటే, మన రాజు మాత్రం ప్రేమతో ఆత్మలను కాపాడుకుంటున్నాడు. మన రాజు మాత్రం రక్తాన్ని చిందించి మనందరినీ కాపాడుకుంటున్నాడు. తన రక్తాన్నే చిందించి మనందరినీ కాపాడుకుంటున్నాడు. మిగతా రాజులు ఇతర పరిపాలకుల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉంటే, శత్రు సైన్యముల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉంటే, మన రాజు మాత్రం తన రక్తాన్నే చిందించి మనందరినీ కాపాడుకుంటున్నాడు. ఈ లోక రాజులు శత్రు సైన్యాల మీద దండయాత్ర దాడి చేస్తూ ఉంటే, వాళ్ళను కత్తులతో నరుకుతూ ఉంటే, మన రాజు మాత్రం శత్రువులను క్షమించమంటూ ఉన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళను ప్రేమతో ఆహ్వానించమంటూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మన రాజుకు ఈ లోక రాజులకు గల తేడా. ఈ లోకములో ఉన్నటువంటి రాజులు ప్రజల చేత ఎన్నిక చేయబడతారు, లేదా వంశపారంపర్యంగా ఆ రాజరికత్వాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. కానీ మనందరినీ పరిపాలించి మనకు సేవ చేయటానికి వచ్చినటువంటి రాజు మాత్రం దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, దేవుని చేత పంపించబడ్డాడు, దేవునిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మన గొప్ప దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రియ సహోదరులారా, ఈ లోక రాజులు ప్రయాణం చేయడానికి గొప్ప గొప్ప రథాలు, గుర్రాలను ఉపయోగిస్తూ ఉంటే, మన రాజు మనందరినీ చూసుకోవడానికి, మనందరిలో ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించడానికి ప్రియ సహోదరులారా కాలినడకన వెళుతూ ఉన్నాడు. సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఉదా వస్త్రాలను ఆయన ధరిస్తూ ఉన్నాడు. ఇది మన దేవునికి మరి ఈ లోక రాజులకు ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక రాజులు ప్రజల చేత సేవలు చేయించుకుంటే, మన రాజు మాత్రం మనకు సేవ చేయటానికే వచ్చాను అని మత్తయి సువార్త 20వ అధ్యాయము 28లో చెప్తున్నాడు. నేను సేవ చేయటానికి మాత్రమే వచ్చాను కానీ సేవించబడడానికి రాలేదు అంటున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, ఈ లోక రాజులు వాళ్ళ సేవకుల చేత కాళ్ళు నొక్కించుకుని, నడుము నొప్పించుకుని, చేతులు మసాజు చేపించుకుని, ఈ విధంగా సేవలు చేపించుకుంటూ ఉంటే, మన రాజు మాత్రం ప్రతి పేదవాడి కాళ్ళు కడిగి ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. ప్రేమ బాటను మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంత గొప్ప దేవుని పండుగను ఈరోజు మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. నేను ఏ విధంగా ప్రేమించానో, నేను ఏ విధంగా క్షమించానో, నేను ఏ విధంగా మీ కొరకు జీవించానో, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరిని ఒకరు సంతోషముగా సోదర భావంతో జీవించండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చూడండి, ఈ లోకంలో రాజులు కొంతకాలం మాత్రమే పరిమితం. ఈ లోకములో రాజులు ఒక రాజ్యానికి మాత్రమే పరిమితం. ఈ లోకములో రాజులు వాళ్ళ యొక్క జీవితం లేదా వాళ్ళ యొక్క వయస్సు కొంతకాలం మాత్రమే ఉంటుంది, కొంతకాలం మాత్రమే వాళ్ళు పదవిలో ఉండగలుగుతారు. కానీ మన రాజు మాత్రం సర్వదా ప్రజలను పరిపాలిస్తాడు. ముల్లోకాన్ని ఆయన పరిపాలిస్తాడు. భూలోకములో, పరలోకములో, పాతాళ లోకములో కూడా ఆయన రాజుగానే ఉంటూ తన ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం వరకు చూసినట్లయితే, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పరలోకములో ఆయన సింహాసనం మీద ఆసీనుడై మరణించినటువంటి వారిని 2 భాగాలుగా విభజించి, ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున విభజించి, కుడివైపున
ఈ లోకములో ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించి మరణించినటువంటి వారిని, మంచి వారిని, పవిత్రులను కుడివైపున పెట్టుకున్నాడు. ఈ లోకములో దేవుడంటే లెక్క లేకుండా, భయభక్తులు లేకుండా పాపముతో జీవించారో వాళ్ళు ఎడమ వైపున పెట్టుకుని, రండి నా తండ్రి చే దీవించబడిన వారులారా రండి అని చెప్పి, ప్రియ సహోదరులారా, ఆయన తీర్పు విధిస్తూ ఉన్నాడు. ఒక న్యాయాధిపతిగా తీర్పు విధిస్తున్నాడు, ఒక రాజుగా తీర్పు విధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ ప్రేమ బాటను ఏర్పాటు చేశాడు. ఏ విధంగా జీవించాలో నేర్పించాడు, ఏ విధంగా శోధనలు జయించాలో నేర్పించాడు, ఏ విధంగా శత్రువులతో మెలుగుకోవాలో నేర్పించాడు, ఏ విధంగా దుష్టులతో దూరంగా ఉండాలో నేర్పించాడు, ఏ విధంగా పాపానికి దూరంగా ఉండాలో నేర్పించాడు, ఏ విధంగా పవిత్రమైనటువంటి కార్యాలు చేయాలో నేర్పించాడు. ఈ లోకములో మీరు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టే అక్కడ పరలోకమా నరకమా అనేది రాసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రియ బిడ్డలారని చెప్పి, ఆయన ఒక రాజుగా కాకుండా ఒక సేవకుడిగా మనందరిని పరిపాలించాడు. ఆయన అధికారముతో కాకుండా ప్రేమతో మనందరినీ కూడా పరిపాలించాడు. ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు రాజు దగ్గరికి వెళుతూ ఉంటారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభు మాత్రం, మన రాజు మాత్రం ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ రోగులు ఉన్నారో, ఎక్కడ ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారో అక్కడికే ప్రభు వెళ్ళి మహారాజుగా, ఒక దేవుడిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా ఆయన వెళ్ళి అన్ని విధాలుగా వారికి సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈరోజు మనం అందరం కూడా గర్వపడాలి. మన ప్రభు కేవలం దేవుడు మాత్రమే కాదు, రాజుగా, ఒక మానవుడిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా మనందరి మధ్యలో ఉండి మనందరికీ సేవ చేసి ఈ లోక యాత్రను ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఆ గొప్ప దేవుని, గొప్ప రాజుగా తల్లి తిరుసభ గుర్తిస్తూ, ఆయన రాజ్యాధికారములో ప్రపంచమంతా కూడా ఏ విధంగా సత్యశ్యామలంగా ఉందో దానిని మీరు కొనసాగించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వణికిపోయారు. అయ్యో, ఈయన వచ్చాడు, మన రాజ్యాలను కూలదీస్తాడేమో, మనందరినీ కూడా ఓడిస్తాడేమో, మన రాజ్యాలన్నీ కూడా తన వశము చేసుకుని మనందరినీ బానిసలుగా ఆయన చూస్తాడేమో అని ప్రపంచంలో ఉన్నటువంటి అందరి రాజులకు భయం ఏర్పడింది. కానీ వారు అనుకున్నట్లుగా ఆయన రాజ్యాలను వశం చేసుకోవడానికో, రాజ్యాధికారంతో ప్రజలను పరిపాలించడానికో, రాజ్యాధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల చేత సేవలు చేయించుకోవడానికో, రాజ్య బలాన్ని ఉపయోగించుకుని శత్రు సైన్యాన్ని నాశనం చేయడానికో ఆయన ఈ లోకానికి రాలేదండి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దీనుణ్ణి, బాధల్లో ఉన్నటువంటి ప్రతి అభాగ్యుణ్ణి ఆదుకోవడానికి, వాళ్ళ సన్మార్గంలో నడిపించడానికి, ప్రేమ బీజాలను నాటడానికి, విశ్వాసములో నడిపించడానికి, మనందరినీ కూడా తండ్రి వైపు నడిపించడానికి, పరలోకం వైపు మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఆయన దేవుడయ్యుండి కూడా, రాజులకు రారాజయ్యుండి కూడా, ఒక ప్రవక్త అయ్యుండి కూడా, యాజకుడిగా, ఒక సేవకుడిగా మనందరి పాదాలు కడిగి మీరు కూడా ఒకరిని ఒకరు ఈ విధముగా ప్రేమించుకోండి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది. ఆయన దేవుడై ఉండి కూడా భూలోకానికి మానవుడిలాగా వచ్చి మానవుడి కంటే కూడా దీనమైనటువంటి స్థితిని ఎన్నుకుని దీనుడిగా జీవించి చివరికి రిక్తుడిగా, ఏ పదవి ఆశించకుండా, ఏ సుఖము ఆశించకుండా, ఏ సంతోషం ఆశించకుండా చివరికి దీనుడిగా మరణించి ముల్లోకాలకు మహారాజుగా నిలిచిపోయాడు అని ఈ లేఖ తెలియచేస్తూ ఉంది. దేవుడై ఉండి కూడా మానవుడిగా పుట్టాడు, తగ్గించుకున్నాడు, చివరి వరకు దేవునికి విధేయుడిగా జీవించాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన రాజు మనందరికీ తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే, దేవుని బిడ్డలుగా ప్రేమ కలిగి జీవించండి, ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించండి, ఒకరికొకరు సేవ చేసుకుంటూ జీవించుకోండి, తగ్గింపుతనముతో జీవించండి, విశ్వాసములో బలపడండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భాన మరొకసారి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలని, మీ అందరి మీద ఆ క్రీస్తు రాజు మహోత్సవ దీవెనల వర్షం కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, అందరూ కూడా లేచి నిలబడండి. ఈ స్వస్థత సాంగ్యంలో పాలు పంచుకుని, దేవా మీ నామములో మాకు స్వస్థత, మీ నామములో మాకు విడుదల, మీ నామములో మాకు అన్ని రకాల వ్యాధుల నుండి, బాధల నుండి, అన్ని రకాల సమస్యల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభు అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉండగా, యేసయ్య నామములో స్తుతిస్తూ ఉండగా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఆ దేవుని ఆరాధిస్తూ ఉండగా, మనలో ఉన్న వ్యాధులు తొలగించమని, మనలో ఉన్న బాధలు తొలగించమని, మనలో ఉన్న సమస్యలు తొలగించమని ప్రార్థన చేద్దాం. నా నామములో మీరు ఏమి అడిగినా అది ఇస్తానని పలికినటువంటి ప్రభు, నా నామములో ప్రార్థించగా మీకు దుష్ట శక్తుల నుండి, రోగాల నుండి విడుదలను దయచేస్తానని పలికిన ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనందరిని దీవించబోతూ ఉన్నాడు, మనందరిని అభిషేకించబోతున్నాడు, మనలో ఉన్న అన్ని రోగాలను తొలగించబోతున్నాడు. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, అవును దేవా, ఆదుకునే నామం యేసయ్యా నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఎవరెవరైతే మానసిక శారీరక సమస్యలకు గురి అయి వేదనతో బాధపడుతున్నారో ప్రభు పాదాల చెంత మీ భారాన్ని మోపండి. భారము చే అలసి సలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరిలో ఉన్నటువంటి భారాన్ని తొలగించడానికి, మనందరిలో ఉన్నటువంటి కన్నీటిని తొలగించడానికి ఆ గొప్ప దేవుడు ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా, ఆ గొప్ప దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా, మనం ఎవరికి భయపడిన అవసరం లేదు, దేనికి భయపడిన అవసరం లేదు. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, అవును దేవా, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే
యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, స్తోత్రం. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. ఇద్దరిద్దరు శిష్యులు ప్రతి గ్రామానికి పల్లెకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రభుతో సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా, మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోతూ ఉన్నాయి. ఆమేన్. మీ నామములో హస్తాలు ఉంచి ప్రార్థించగా వారిలో ఉన్న రోగాలు తొలగిపోతున్నాయని ఆ స్తోత్రమయ్యా. గొప్ప దేవునితో ఆ సంతోషాన్ని స్తోత్రం. వ్యక్తం చేసుకున్న సందర్భం ఇది. అదే గొప్ప కార్యాలు ఈ రోజు ప్రభు మనందరి మధ్యలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మనందరిలో ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుని నామములో మనలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి కష్టము తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వ్యాధులతో బాధలతో ఉన్న వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, అవును దేవా, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, ఆమేన్. జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, స్తోత్రం దేవా. ఆదుకునే నామం, యేసయ్య నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. సంతోషంగా యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, అనేకమైనటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని పలికినటువంటి ప్రభు ఈ రోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీలో ఏ భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రభు నామములో ప్రార్థించు, ప్రభు నామములో ఆరాధించు. ఆ ఆమేన్. గొప్ప దేవుడు మనందరికీ కూడా సంపూర్ణ విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్. రోగాల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. వ్యాధుల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. సమస్యల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. అన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, అవును దేవా. సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, యేసు. సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్యా నామం. ఆదరించే నామం, యేసు. ఆశీర్వదించే నామం, స్తోత్రమయ్యా. ఆదుకోని నామం, యేసయ్య నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది,
అది నాకు అండగా నిలచి ఉన్నది. చప్పటతో సంతోషంగా యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అవును ప్రభా. అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు నిలిచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా 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 యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ త్రియేక దేవా, యేసయ్యా మా అందరినీ అభిషేకించండి. మాలో ఉన్న వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఇక్కట్ల నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉండగా మనందరినీ తాకి స్వస్థపరిచినటువంటి దేవుని స్తోత్రాలు తెలియచేస్తూ, ఓ త్రియేక దేవా, మీ నామములో ప్రార్థించగా అద్భుత కార్యాలు జరిగాయి. మీ నామములో ప్రార్థించగా రోగస్తులకు స్వస్థత దొరికింది. మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోయాయి. మీ నామములో ప్రార్థించగా అసాధ్యమైన కార్యాలు సాధ్యమయ్యాయి. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఓ త్రియేక దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ఉన్న భారాన్ని తొలగించమని, బాధలను తొలగించమని, వ్యాధులను తొలగించమని, శారీరక మానసిక వేదనలను తొలగించమని, అన్ని రకాల ఆర్థిక సమస్యలను తొలగించమని, కుటుంబ సమస్యలను తొలగించమని, బిడ్డలకు బంగారు మార్గాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అడగండి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి మీద హస్తాలు ఉంచి ప్రార్థిస్తూ ఉండగా, సిలువ ముద్ర వేసి ప్రార్థిస్తూ ఉండగా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న మనందరిలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోవాలి అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ప్రార్థించండి. మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. అడుగుడు మీకు ఇవ్వబడును అని పలికినటువంటి ప్రభువు మీ అందరినీ, మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు అడగడానికి. వెతుకుడు మీకు దొరకబడునని పలికిన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏం పోయిందని వెతుకుతున్నారో, ఏం కోల్పోయారో, ఏం కోల్పోయామని వెతుకుతూ ఉన్నారో, ప్రభు నామములో అవన్నీ కూడా మీకు దొరుకును గాక. ప్రభు నామములో అవన్నీ కూడా మీకు సఫలీకృతమగును గాక. అడిగిన ప్రతి వారికి ఇస్తానని పలికిన దేవుడు, ఆయన నామములో ఏది అడిగినా మీకు ఇస్తానని పలికిన ప్రభు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డలారా, ఆ గొప్ప దేవుని, ఆ
ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా ప్రభా మా పాప శాపాలను తొలగించండి. మా హృదయంలో ఉన్న వేదనలు, బాధలు, కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించి ప్రభా చదువుకుంటున్న బిడ్డలపై మీ కృపను కుమ్మరించమని, ఇంకా ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ఆ బిడ్డలపై మీ కృపను చూపించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలిచియున్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.